నేను ఎక్కిన బస్ యాక్సిడెంట్ అయింది. జర్నీ సినిమాలో 2 బస్సులు ఇలా గుద్దుకుంటే చూడండి, అలా మా బస్సు వెళ్ళి టిప్పర్ లారీకి డైరెక్ట్ గా గుద్దేసింది. లాస్ట్ నుంచి 2వ రోలో కూర్చున్న నేను ఫ్రంట్ రోలో ఫస్ట్ రో ఉంటుంది చూడండి, అక్కడికి వచ్చి పడ్డా. 9 మంది ఫ్రెండ్స్ పూర్తిగా నిద్రపోతున్నాం మేము, కానీ లేచేసరికి మేము ఎక్కడెక్కడ పడున్నామో మాకే అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఈ యాక్సిడెంట్ జరిగింది. విజయవాడ నుంచి కర్నూలుకి బయలుదేరాం. త్రిపురాంతకం దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు. మాకు జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ తో నేను ఒక 4 టిప్స్ ఇస్తాను, మీకు యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో మీకు తెలియాలి. ఏదైనా యాక్సిడెంట్ అయినా, అంటే ఇంపాక్ట్ జరిగినా లేదా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఫస్ట్ మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బస్ కి ఎంత దూరం వెళ్ళిపోతే అంత మంచిది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ లో ఉంటుంది. అన్ని బస్సులకు అక్కడ ఉండకపోవచ్చు. సో బస్ ఎక్కగానే ఒక 10 సెకండ్స్ టైం కేటాయించి ఎమర్జెన్సీ డోర్ ని వెతుక్కోండి, లేదా ఎవరినైనా అడగండి, చెప్పేస్తారు. సెకండ్ వచ్చేసి నైట్ టైం జర్నీలో అవాయిడ్ చేయండి. మాకు యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ రావడానికి 40 to 45 minutes పట్టింది, ఎందుకంటే అది విలేజ్ కాబట్టి. అండ్ డే తో పోలిస్తే మనకు నైట్ టైం హెల్ప్ లేట్ గా వస్తుంది. అండ్ వెళ్లే వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి మనకు హెల్ప్ దొరకదు. డే టైంలో ఒకవేళ మీకు యాక్సిడెంట్ జరిగినా అక్కడ వెళ్లేటోళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. థర్డ్ థింగ్, ప్రైవేట్ ట్రావెల్ కాకుండా ఆర్టీసీ బస్ ని ప్రిఫర్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే మాకు యాక్సిడెంట్ జరిగింది ఆర్టీసీ బస్ లోనే, కానీ మాక్సిమం ఒక 60 స్పీడ్ 50 స్పీడ్ లోనే ఉండింటది. అదే ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ లో ఇదే యాక్సిడెంట్ జరిగితే మాకు ఏమయ్యేదో కూడా ఊహించలేం. సో ప్రైవేట్ ట్రావెల్స్ కి లిమిట్ లేకుండా ఎలా పడితే అలా నడిపేస్తారు. ఆర్టీసీ బస్సులు అయితే లిమిట్ లోనే నడుపుతారు. అండ్ లాస్ట్ థింగ్, నా ఫ్రెండ్స్ ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయి. ఒక అతనికి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, ఇంకో అతనికి ఇక్కడ హోల్ పడింది, ఇక్కడ హోల్ పడింది. అదృష్టం బాగుండి కన్నుకేం కాలేదు, కానీ ఒక అతనికి 50,000 ఖర్చు అయింది. ఇక్కడ హోల్స్ పడిన అతనికి సర్జరీ చేశారు, అతనికి 70,000 దాకా ఖర్చు అయింది. ఇద్దరు ఒక 6 months రెస్ట్ తీసుకున్నారు జాబ్ చేయకుండా. సో ఈ ఎక్స్పెన్సెస్ అంతా చాలా ఎక్కువ పడిపోతాయి. మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఏదైనా యాప్ లో బుక్ చేసుకుంటే ఒక ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటుంది. 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది. ఒక 1 lakh to 2 lakhs కవరేజ్ ఇస్తారు. మీకు ఒకవేళ లగేజ్ పోయినా దానికి కవర్ అవుతుంది, యాక్సిడెంట్ అయినా దానికి కవర్ అవుతుంది. సో హ్యావ్ ఎ సేఫ్ జర్నీ.